అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. పవన్ కళ్యాణ్ మీద విద్వేషకరంగా రెచ్చిపోయేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, ఆ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా ఇప్పుడు ఒక సింపతి గేమ్ని స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్కి కూటమిలో అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించి సైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని, అక్కడ ఆయనకు ప్రయారిటీ తగ్గిపోతుంది అని తెగ ఆవేదన పడిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. ఎన్నికలకు ముందు కేవలం పవన్ కళ్యాణే టార్గెట్గా, పవన్ కళ్యాణ్ జీవితం, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ సినిమా జీవితం, వీటి మీదే బ్రతికినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు చాలా సింపతి గేమ్ని క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుందనేసి, పవన్ కళ్యాణ్కి ఏదో జరిగిపోతుందని చెప్పేసి, పవన్ కళ్యాణ్ని కూటమిలో సైడ్ చేస్తున్నారని చెప్పేసి చాలా తెగ బాధపడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ సోషల్ మీడియా కానీ చూస్తే. ఎందుకంటే కూటమి అనేది ఏర్పాటు చేయడంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి కాలినా కూడా ఇది చేసింది 100% పవన్ కళ్యాణ్. 2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి బీజం వేసింది పవన్ కళ్యాణ్. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అక్షర సత్యం. ప్రజలకు తెలుసు, కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, నారా లోకేష్కి కూడా తెలుసు. అయితే కూటమి జత కట్టిన మీరు ఎంతమంది వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది, మేము ఒక్కరమే పోటీ చేస్తాం, వై నాట్ 175, దమ్ము ఉంటే మాతో గెలవండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో భారీ ఎత్తున ప్రచారం చేసింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. పాపం వాళ్ళ టైం బాగలేదో లేకపోతే పవన్ కళ్యాణ్ అవన్నీ కూడా పట్టించుకోలేదు కాబట్టి కూటమిని జట్టు చేసినటువంటి పరిస్థితి. 3 పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయనేది అందరం కూడా చూసాం. సో కూటమి కలవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ వల్ల ఆయన ఆ రోజు ఏదైతే చెప్పాడో అధఃపాతాళానికి తొక్కుతాను జగన్ అని ఎప్పుడైతే ఆయన అన్నాడో అది చేసి చూపించినటువంటి పరిస్థితి. అయితే ఆ తరువాత కూడా, అంటే కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం వచ్చినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేసింది. ఇటీవల ఆయన కొడుకు సంబంధించి ఆయన గాయపడినా సరే కొంతమంది మూర్ఖులనాలో లేకపోతే ఏమనాలో తెలియదు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కొంతమంది ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సరే, ఇవంతా కూడా ఒక ఎత్తు ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ మీద విద్వేషాన్ని ఎప్పటికప్పుడు చిమ్మేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా తాజాగా ఆయన మీద ఒక సింపతి గేమ్ని స్టార్ట్ చేసింది. ఇటీవల బొత్స సత్యనారాయణ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, కూటమిలో నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, సో నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేయడం వల్ల అక్కడ పవన్ కళ్యాణ్కి సరైనటువంటి ప్రయారిటీ లేకుండా పోతుంది అని చెప్పేసి ఒక గేమ్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళకు ఉన్నటువంటి లాభం ఏంటంటే, సో ఇక్కడ నారా లోకేష్ ఏదో పైకి వెళ్ళిపోతున్నాడు, సో పవన్ కళ్యాణ్ని తగ్గించేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి జనసేన నాయకులు అనుకోవాలి, జనసేన కార్యకర్తలు అనుకోవాలి, క్షేత్రస్థాయిలో వాళ్ళిద్దరి మధ్య గొడవ రావాలి, అది చిలికి గాలివాన్ అవ్వాలి, ఆ తర్వాత పై స్థాయిలో కొట్టుకొని ఈ కూటమి విడిపోవాలి అనేటటువంటి ప్లాన్ అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎన్నికలకు ముందు ఏమన్నారు, ఇదే పవన్ కళ్యాణ్ని పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా కూలీలు అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలన్నారు. టీడీపీ వేసినటువంటి భిక్ష అయినటువంటి 21 స్థానాలు తీసుకున్నాడని చెప్పారు. 100% స్ట్రైక్ రేట్తో గెలిచి ఆయన ఏందో పవన్ కళ్యాణ్ స్పష్టంగా నిరూపించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒకటే టార్గెట్ ఏంటంటే కూటమి విడిపోవాలి. సో విడిపోవాలంటే ఏం చేయాలి, కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సింపతి గేమ్ స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్కి తామేదో అనుకూలంగా ఉన్నట్టు, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు, కూటమికి సంబంధించి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ప్రొజెక్షన్ ఎక్కువైపోతున్నట్టు, పవన్ కళ్యాణ్ మాట విన్నట్టు రకరకాలైనటువంటివి చేస్తూ ఉంది. కానీ వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఏంటి అనేది గతంలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పాడు. పవన్ కళ్యాణ్ వల్లే ఈరోజు నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా నిలబడ్డానని కూడా ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని. అది ఎక్కడో ప్రెస్ మీట్లోనో లేకపోతే ప్యాలెస్లోనో
లేకపోతే కనిపించినటువంటి ఓదార్పు యాత్రలోని చెప్పినటువంటి మాట కాదు, సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ప్రజలకు మేలు చేకూర్చడం కంటే ఆ నాయకుడికి ఇంకొకటి ఉండదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్తో గెలిచినటువంటి పార్టీ గెలవాలి అనుకుంటే ముఖ్యమంత్రి కావాలంటే ఎప్పుడైనా ఆయనకి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ నేను ముఖ్యమంత్రి కావాల్సింది నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి అంటే దానికి అవసరమైనటువంటి పరిపాలనకి సంబంధించి అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలి. సో ఆ నాయకుడికి సపోర్ట్గా మనం ఉండాలి. ఆ నాయకుడు ఏదైనా సరే తప్పులు చేసినా, లేదా ఆ నాయకుడు ఏదైనా సరే తప్పటడుగులు వేసినా వెంటనే కరెక్ట్ చేసేదానికి సిద్ధంగా ఉండడం, ఆయన చేసేటటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం. సో ఈ విధమైనటువంటివి కూడా చేస్తూ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కంటే రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో చాలా కలిసిమెలిసి కూటమి చాలా హుందాతనంగా ముందుకు సాగుతుంటే పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ తగ్గిపోయింది, పవన్ కళ్యాణ్ని సైడ్ చేసేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ టీము సింపతిని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోతుంది. అయితే ఇటీవల మనం చాలా సందర్భాల్లో చూసాం పవన్ కళ్యాణ్ ప్రభ ఎక్కడా కూడా తగ్గేటటువంటి అవకాశాలు లేవు. పవన్ కళ్యాణ్ని టచ్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. నారా లోకేష్ కూడా అనేక సందర్భాల్లో మహానాడు వేదిక మీదే అన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి మహానాడు వేదిక మీదే మా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన చాలా హుందాతనంగా మాట్లాడినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కూడా నారా లోకేష్ పట్ల చాలా అభిమానంతో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళిద్దరికి అసలు భావసారూప్యత లేదు, పవన్ కళ్యాణ్కి అలాగే నారా లోకేష్కి. నారా లోకేష్ ఏ విధంగా అయితే ఆయన మంత్రిగా ఉన్నారో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ఒక పార్టీ అధినేత, ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి. సో వీళ్ళిద్దరిని ఏదో వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేసి కూటమిలో వాళ్ళిద్దరిని ఏదో భవిష్యత్తు నాయకులుగా వాళ్ళు కొట్టుకోవాలి, సో కాబట్టి పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ తగ్గిపోతుందని చెప్పేసి ఒక సింపతిని క్రియేట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు ఏదో మాట్లాడేస్తారు అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ముందుగానే పసిగట్టాడు. కాబట్టి నేను ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఏంటి అంటే అందులో ఎవరు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా పార్టీ గీత దాటొద్దు, ఏదంటే అది మాట్లాడొద్దు, బయటికి వెళ్ళి పార్టీ ఇచ్చినటువంటి లైన్ ప్రకారమే మీరు వెళ్ళాలి అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఒక కుట్ర జరుగుతోంది, కూటమి మధ్య చిచ్చుపెట్టేటటువంటి కుట్ర జరుగుతోంది, ఈ సింపతి గేమ్ని స్టార్ట్ చేసి మన మధ్య ఒక కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో నిన్ననే కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఏదో